మీరు ఎంత మంచి ప్రోడక్ట్ చూపించినా, ఎంత మంచి సర్వీస్ ఇచ్చినా కామన్ గా చాలా మంది కస్టమర్లు ఆగిపోయేది ప్రైస్ దగ్గరే. అవునా కదా, మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ చాలా కాస్ట్లీగా ఉంది, బయట మార్కెట్ లో ఇంతకన్నా తక్కువ ప్రైస్ కే వస్తుంది అని రమేష్ అనే కస్టమర్ మీతో అన్నాడు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఓకే, ప్రైస్ ని తగ్గిస్తాను అని చెప్తారా, లేక మై ప్రోడక్ట్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్, మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని ఒత్తిడి చేస్తారా, లేదా ప్రైస్ తగ్గించకుండా మీ ప్రోడక్ట్ వాల్యూని ఎలా కస్టమర్ కి అర్థమయ్యేలా చేస్తారు? ఒకసారి ఆలోచించండి. మరి నేను వాడే ఈ 3 పవర్ఫుల్ ప్రొఫెషనల్ స్ట్రాటజీస్ ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. స్ట్రాటజీ నెంబర్ 1, రమేష్ గారు మీకు మంచి ప్రోడక్ట్ కావాలా లేదా ప్రైస్ తక్కువ కావాలా అని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. అప్పుడు రమేష్ గారు అవునండి, వాల్యూయే ఉండాలి అనే ప్రైస్ కూడా చూడాలి కదా అన్నారు అనుకుందాం. నేను ఇమీడియట్ గా ప్రోడక్ట్ బెనిఫిట్స్, క్వాలిటీ గురించి చెప్పి మేము ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ తో పాటు క్లయింట్ కి రియల్ టైం అసిస్టెన్స్ కూడా ఇస్తాము అని చెప్తాను. ఈ స్మార్ట్ స్ట్రాటజీస్ తో కస్టమర్ ని ప్రైస్ కోసం కాకుండా వాల్యూ గురించి ఆలోచించేలా చేస్తాను. ఓకేనా? స్ట్రాటజీ నెంబర్ 2, ప్రైస్ వర్సెస్ కాస్ట్, అంటే ధర వర్సెస్ ఖర్చు. దీనికి మధ్య ఉన్న తేడాని చూపిస్తాను. రమేష్ గారు, మీరు తక్కువ ధర కోసం పోతే మళ్ళీ 6 నెలల్లో కొత్త దాన్ని కొనాల్సి రావచ్చు. కానీ మా ప్రోడక్ట్ అయితే మీరు లాంగ్ టర్మ్ ప్రాబ్లం లేకుండా వాడుకోవచ్చు. తక్కువ ధర మాత్రమే చూడటం కాదు, లాంగ్ టర్మ్ ఖర్చు కూడా అర్థం చేసుకోవాలని చెప్తాను. హౌ ఇస్ ఇట్? స్ట్రాటజీ నెంబర్ 3, టెస్టిమోనియల్స్ చూపిస్తాను. గతంలో మా పాత క్లయింట్స్ లో క్వాలిటీ ప్రోడక్ట్స్ తో ఎలా ఇబ్బంది పడ్డారో చూపిస్తాను. ఒక మంచి ప్రోడక్ట్ ఎప్పటికే మీ డబ్బుని ఆదా చేస్తుంది అని స్టేట్మెంట్ ని కూడా పాస్ చేస్తాను. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి కస్టమర్స్ ని హ్యాండిల్ చేశారా? సేల్స్ లీడర్స్ నేను యూజ్ చేసే సీక్రెట్ స్ట్రాటజీస్ ఇవి మీకోసం ఫ్రీగా. మరి మీ స్ట్రాటజీస్ ఏంటి?